నన్ను చూసాడా నీకు అయిపోయి జారిపోతుందా బావా? అసలు ఎవరెవరా నువ్వు? అక్కడ పడుకు, అక్కడికి వెళ్ళి పడుకు. ఇక్కడ పడుకోవాలి, పళ్ళు ఆడిపోతాయి. బావా బావా అంటే అంటున్నావు? బుద్ధుడు ఏమంటారండి బావా అంటదండి? అసలు ఏముంది బావా అంటే? బావా అంటే ఎలా ఉండాలా? మన ఏం పేరు? రమేష్. అలా ఉండాలా? అదే ఆటో ఏంటి? అదే ఆటో మరే తీసుకొచ్చుకోండి. నేర్చుకో బావా. వచ్చిందమ్మా మరి వాళ్ళకి అది ఆటోయే కదా, అందుకే నవ్వుతాను. మనిషి కనుక పనులు కనిపిస్తాను. ఎక్కడైనా అమ్మాయిని చూసానంటే ఆవిడు అది అనగా వెళ్ళాల్సిందే. పడుకోవడం వెళ్ళే వేరే అంత మాట అన్నావు బావా. మరి రమేష్ బాబు నాకేం కూడా తెలుసా? చెప్తాను మోహన్ కూర్చుని ముసలి కూడా నేను బావా వెళ్దు. బావా అంటే ఎలాగున్నాను పలకాలి? పలకాలి. సుత్తిలో ఉన్నాడు కాదు మా వెంకట్రావు బావ. బావా ఎక్కడ ఉంటారా? ఎక్కడున్నారు? బావగారు రాగున్నారా? పళ్ళు ఉంటే ఊరికి తిరుగుతా బాగా. వెంకటా బావగారు బాగున్నారా? బాగున్నారా? మీరు వాళ్ళు సరిపోయిందండి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. మరి వెంకటరావు నన్ను ఏమన్నారు తెలుసా? ప్రెసిడెంట్ గారు ఏమన్నారు తెలుసా? ఖాళీ లేదమ్మా వెళ్ళేటంటారా? ఖాళీ లేకపోతే నన్ను ఎందుకు కలగడుగుతారు? ఏమన్నారు తెలుసా? బాబాయ్ చంద్రబాబు పిలిచారే.
కలిసిపోతావు. నేను రాను రాను. రావా ఎందుకు బావాని పిలుస్తాను? బావా ఆ, పోతే పోరా సంతగా శిల్పండి నా 3 మంది బావులు ఉన్నారు. ఉంటే అంటే పోతే అంట. గంట పొగుడు గంట పొగుడు రౌండ్ బాబా ఏడి మంచి చోళ్ళని బాగా చెప్పారు అనుభవం. నాన్న మొక్కలు తగదగలగా ఆడిపోతుంది. ఎందుకు నీలో కూడా నామం అలాగే ఉంటది. ఆ? కొంచెం మొగ్గు నీకు రాత్రులు పని మా రావుడు పగల పని, మన దగ్గర ఖాళీ ఎప్పుడు ఉంటుందో. అందుకే మరి ఇదిగో అందుకే ఒక పని చేయి. నా పని నేను ఎవరుతాను, నీ పని వదిలి మనతో కలిసి ఏదైనా ఒకటే పెట్టుకున్నాం. కాదే ఈ వ్యాపారమా సరిపోదు. ఇద్దరు వెళ్ళిపోదు. బాగా మైసూర్ నీకు సరి త్వరగా వస్తుంది. నువ్వు కొడతావు. నువ్వు మీద పాప ఏది నువ్వు మీద పాప కింద లెగిసిపోతావు. ఏంటది కొత్తగా ఉంది కదా. కొత్తగా ఉండేది 10 సంవత్సరాలు అవుతుంది. కాస్త కొత్త పాట నాకు ఉగ్గులేనా? బాగా మరి బాగా ఏం కొన్నా తెలుసా? ఏది పెట్టుకోలేము. రాత్రి వస్తే ఉంది. ఇప్పుడు ఇది ఉండదు. పళ్ళు వచ్చిందా చెప్పా? మీరు మాటలు అమ్మకో. మీరు మాటలు అమ్మా పాట నమ్మేస్తుంది. నువ్వే ఏ పాప ఈ పాప నిజమే 4 ఉంటే 4 మైన్ షాప్ గెలిపాయి. నవ్వుకుంటా గది ఆడవాళ్ళు చెప్తాను. బాగా కానీ బాగా బాగా ఏం కొన్నా ఏం కొన్నారు? చెప్తాను. ఏంటది అది అడిగించండి ఇప్పుడు కోడి విడిచిపోతాను. పేరు బాగానే ఉంది కానీ ఈ శాస్త్రకి పేరుకి సంబంధం లేదు. పేరు మార్చి కృష్ణ పెట్టుకో. పెట్టుకున్న వడ్డాను ఈ రోజు మనం బాలనాగమ్మ అనేటువంటి మహాపట్టణ యొక్క జీవిత చరిత్రను ఉరక దృపలో చెప్పబోతున్నాం. మనం కథను ప్రారంభించే ముందు మనది భారతదేశం. మనది భారతదేశం. ఎందుకు మన భారతదేశమా మన ఏ దేశమో అందరూ తెలుసు. అందరూ నీకెందుకు కానీ నీకు తెలుసా మనది ఏ దేశం? మనది ఏ దేశమో నీకు తెలుసా? తెలుసా ఇప్పుడు అన్నయ్య మన ఏ దేశం అన్నయ్య ఇప్పుడు వరకు బామతి ఇప్పుడు అన్నయ్య బావా మన ఏ దేశంరా? పవిత్రమైన భారతదేశం. రోజు చూసి కాపీ అన్నమాట వీడికి తెలియదు. మన పవిత్రమైన భారతదేశం చెప్పనా? మన భారతదేశం కాదు. మరి ఏ దేశం? మనది బల్లంకి. మనది బల్లంకి. బల్లంకి ఎక్కడ ఉంది? ఆంధ్రపురం పక్కన ఉంది. ఆంధ్రపురం ఎక్కడ ఉంది? వాడపాడు మండలం పక్కన ఉంది. వాడపాడు ఎక్కడ ఉంది?
ఉంది? అనకాపల్లి జిల్లాలో ఉంది. అనకాపల్లి జిల్లా ఎక్కడ ఉంది? విశాఖపట్నం పక్కన ఉంది. విశాఖపట్నం ఎక్కడ ఉంది? సముద్రం పక్కన ఉంది. సముద్రం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందా? సముద్రం ఎక్కడ సముద్రం ఎక్కడ ఉంది? ఇది సమాధానం చెప్పడం చేత కాలేదండి. ఒరే నాయనా, ఆ మహాసముద్రం కూడా మన పవిత్రమైన భారతదేశంలోనే ఉంది. అంటే చిన్న చిన్న గ్రామాలు పెద్ద పెద్ద పట్టణాలు ఇవన్నీ కలిపి మన పవిత్రమైన భారతదేశం ఉన్నాయంటారు. అందుకే అండి అన్నాడు మహానుభావుడు పెద్దలు మన భర్తను తల్లిగా వర్ణించాడమ్మా. మనదే పవిత్రమైన భారతదేశం అండి. మనదే భారతదేశం. ఏ దేశం ఎగినా ఎందుకు అది భారతదేశం. ప్రపంచ దేశాలలో అన్ని రంగాలలో అగ్రస్థానం వహించినది మన యొక్క మన దేశంలో ఉన్నాయి. రాజరాజు, రాయలు, రాణా ప్రతాప్, అక్బర్, అశోకుల వంటి మహావీరులకు నేనేం చెప్తాను? పతిరత్న గురించి చెప్తున్నా. మళ్ళీ చెప్పనా? అరుంధతి, అనసూయ, సీత, పూజా బేడి, మొహమ్మద్ సాసి పెట్టి కొట్టాననుకో సఖిలా పారిపోదు. నేను చెప్పేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నేను పతిరతల గురించి చెప్తున్నాను. ఎవరు? ఆయన పతిరతలన్నా మహాపతిరతలన్నా ఒకటి. పతిరతుల యొక్క మంచి లక్షణాలు, పతిరతుల యొక్క మంచి గుణాలు, పతిరతుల యొక్క నడవడిని ఏమిటి అడిగితే నాకు తెలిసిందని చెప్తాను. అంతేగాని అర్థం పక్కన లేకుండా దీర్ఘ చెప్పు. ఇప్పుడు మా ఇద్దరు చల్లాలి ఒక మంచి హుషారైన పాట పాడతాను. తర్వాత కళ్ళకి వెళ్దాం, సరేనా?
కాడిపోతుంది. తగ్గింది 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 అయితే. కాలేదు. బాబా మా ఊర్లో పెద్ద గొడవ జరిగింది బాబా. ఏం జరిగింది? పెద్ద గొడవ. ఇంతకంత కూడా ఏంటి? ఎవరికి ఎవరెవరిగా? ఎంతమంది? వామ్మో ఎంతమంది అంటే ఓల్డ్ జనాలు ఉన్నారు. అందులో 70 మందికి 70 మందికా? ఏం చెప్పలేదు. చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఏమిటో గొడవ? సమయానికి నువ్వు లేవు. నీళ్ళు లేను. నువ్వు లేవు. ఉంటే బాగున్నావు. బాగున్నావు. పని జరిగిపోయింది. అసలు గొడవ ఎవరెవరు జరిగింది తెలుసా? అసలు మూల కారణం ఎవరో తెలుసా నీకు? వాళ్ళిద్దరి వల్ల వచ్చింది గొడవ. వాళ్ళిద్దరు లేకపోతే గొడవ ఉండదు. నేనేం చెప్తాను? పతిరత్న గురించి చెప్తున్నా. మళ్ళీ చెప్పనా? అరుంధతి, అనసూయ, సీత, పూజా బేడి, మొహమ్మద్ రాసి పెట్టి కొట్టాననుకో సఖీలా పారిపోదు. నేను చెప్పేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నేను పతిరత్న గురించి చెప్తున్నాను. ఎవరు? పతిరత్న మహాపతిరత్న ఒకటి. పతిరత్న యొక్క మంచి లక్షణాలు, పతిరత్న యొక్క మంచి గుణాలు, పతిరత్న యొక్క నడవడిని ఏమిటి అడిగితే నాకు తెలిసిన కాదు చెప్తాను. అంతేగాని అర్థం పక్కన లేకుండా దీర్ఘాలు చెప్పు. మనకి అనవసరం నాకే తీరాలంటే ఈ గోళము ఆ గోళం ఏ గోళం ఎక్కడ ఉంది గోళం? మామూలు చెప్తున్నాను. టీ మాత్రం చాలా బాగుందిరా. టీ ఎవరైతే చేశారో వాళ్ళకి టీ చాలా నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఉపకరణం నేర్చుకో. టీ ఎవరైతే చేశారో వారికి అభినందించకుండా ఉండలేవరా. అంత చక్కగా చేశారు. బాగుందా? చాలా బ్రహ్మాండంగా ఉంది. కింద నుంచి పాస్ పోసుకుంటారు. బాగుందిరా. చంపదా ఇంత పంచదార చప్పగా ఉంది అంటున్నావు ఏంట్రా? అండి గురువు గారు వీరికి ఎంగిల్టీ నచ్చుతుందండి. అదైతే కమ్మగా ఉంటుంది. చూసారు ఇక్కడ రేపు నుంచి ఒక నాలుగు తెచ్చుకోమని. లేకపోతే ఇదేంటిది లేదా ఒక కాల మ్యాట్ ఏం తెచ్చుకోమని చెప్పు. గోళం తెచ్చుకోండి.
కష్టజీవి అండి, కష్టజీవి. రే రే మరి గొడవ వాళ్ళతో వచ్చింది. 70 మంది తెలుసు చెప్తాను నేను. అమ్మ టంకు పెట్టికి బొగ్గల్లా కొడక. అందుకే రేటు రాదు ఆ మాట అన్నా నన్ను. అమ్మ బొగ్గల్లా కొడక. ఏమైంది? ఊరికమ్మ ముందు చెప్తా. ఎవరి కొంప నుంచి లేదు వాడేమి కాదు. మీ చెల్లి డాన్స్ చేసుకుంటుందా? అమ్మ చూపు చూసావా? ఎలా చేస్తున్నాడు? హలో రమణ, వాడు ఒక్కడే కాదు, జనాలందరూ అట్లాగే చూస్తారు. అందరు చూపు వేరే, ఈడు చూపు వేరే ఉంది. వీడు చూపు కష్టం చూస్తాను. వాడు చూపులకి అంత డిఫరెన్స్ ఎందుకు అనిపించింది? అలాగే మా రామ మా దేవుడని చూస్తున్నాడు. మరి ప్రెసిడెంట్ గారు ఎక్కడ వెళ్ళిపోయారు? ఆయన చూసారు ఇప్పటి వరకు. నీ చూప మంచిది కాదు. వాడు చక్కగా అమ్మాయి స్టెప్ ఎలా వేస్తే అలా వాయించారు కనుక అమ్మాయి చూశాడు, అంతేగాని అదే దృష్టి చూడలేదు. అమ్మాయిగా చూసే ఎత్తుంటారా? చూడకుండా వేయలేదు ఎవరు, చూసే వేస్తాడు. నువ్వు చూడకుండా వేయబట్టే ఊరి మీద తిరుగుతున్నా. మరి సంవత్సరం రోడ్ అయితే వస్తావు, నువ్వు రోజు మిమ్మల్ని తీసుకెళ్తావేంటి? ఎందుకు తీసుకెళ్ళావు? అందుకేరా మీలాంటి కక్కుర్తాడు మన మా ఇంటికి వచ్చి ఏం చేశాడు? ఏం చేసావు నువ్వు? మన మీ ఇంటికి వచ్చాడు ఏం చేశాడా? ఆడికి తెలుసు, నాకు తెలుసు, మా చెల్లికి తెలుసు, వీళ్ళందరికీ తెలియదు. అమ్మ మన వీడు మా ఇంటికి వచ్చి ఏం చేశాడు తెలుసా? వీడు ఎంత కక్కుర్తాడు తెలుసా? ఎంత పేపలాడో తెలుసా? అమ్మాయి కలిగిందమ్మాయి పోయగలవా? ఐస్కాంత్ పక్కన ఏడు ఉండాలా? ఏదమ్మా కొండాలా? చేత కాదు కదరా, అందుకే మేమిద్దరం వేసుకుంటాం. అంటే మేమిద్దరం అయస్కాంతం. అయస్కాంత్ పక్కన ఏముండాలి? లేదు దుప్పటి
ఉప్పు పోయి అందుకే అంటుకోవట్లేదు వచ్చేస్తాను ఎవరొచ్చింది సో ఇప్పుడు జంగు పెట్టేసి పిండి ఆడిపోతుంది సాయికరా సాయికేశ్వరరావా నీకు రేపు ఉందంట్రా ఏంటి అక్కడ ఐరన్ జంగు పెట్టేసింది అక్కడ కూడా ఇంటికి వెళ్ళిపోవా మొల పడుకుని పోతుంది నువ్వే చేస్తావు వ్యాపారం చేస్తావు అంత మంచి ఏంటి నువ్వేం చేస్తావురా నువ్వేం చేస్తావు ఇప్పుడు గోడలో పడుకోపోతే అంతేరా నువ్వు చేసింది ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు చెయ్యవు చేసేవాళ్ళు చేయలేవు అక్కడ అంతే అంతే బావా బావా మా ఆయన ఎంత మంచిగా తెలిసినా ఆయన ఎంత మంచిగా నీకు తెలుసా ఆయన మంచోడు కాబట్టి ఊరికి తిరుగుతాను ఎంత మంచోడో తెలుసా ఇలా మంచోడు కూడా మంచోడు కాదు నేనేం అది అనట్లేదురా మా ఆయన బంగారం లాంటి మనసు ఉన్నోడని చెప్తున్నాను అరే నాకు అసలు మా ఆయన అంత మంచి గిఫ్ట్ ఇస్తాడో నీకు తెలుసా గోల్డ్ అని గిఫ్ట్లు కొని తెచ్చాడు అన్నిటికన్నా మంచి గిఫ్ట్ మొన్నే కొని తెచ్చాడు మొన్న ఇచ్చాడు తెలుసా ఎవరికి నువ్వు ఇస్తావు మా అక్క గిఫ్ట్ కూడా ఇస్తావా నువ్వు అవునా నేను చెప్తే చెప్పిన వెంటనే కొనిపిస్తావా సరే అరే ఆ గిఫ్ట్ ఏదో చెప్తాను రా అదేదో చెప్పారనుకో నీకే కాదు ఇక్కడ ఉన్నారు అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకే చెప్తాను గొప్పసారి ముందు ఇచ్చేదానికి సరే నువ్వు ఇచ్చిన మా అక్క తీసుకోదు అమ్మ అందరు మొగ్గులు సంతకి వెళ్ళి సరుకులు పెట్టారు నాకే ఉంటాడా నీకుండడు బావా అటు నా మొగుడు సంతకి వెళ్ళి సవితిని తెచ్చాడు సంతకెళ్ళి సవితిని తెచ్చింది అక్కడ దీంతో ఏం పోనుందా అందుకే నీకు చెప్పినా ఏంటా సాగాత్మ కింద నుంచి నాకే మంచిదిరా నాకే మంచిది తెలుగు పెట్టమా అసలు మా ఆయన సౌదరిని ఎందుకు వచ్చాడో తెలుసా నీకు ఎందుకు నేను రోజు ప్రోగ్రామ్ వెళ్ళిపోతున్నాను పెట్టేది నన్నంటే మా అక్క కోపం రాదా మా అక్కనంటే నాకు కోపం రాదా మజాక్ చేస్తున్నావు రాత్రి మణిపూర్ పెట్టాము కనక పెట్టాము ఇక ఏ పూలు ఉండవు నీకు మధ్య చూద్దాం కలగ మిగులుతుంది అది నీళ్ళు టైప్ కాదు ఇక మా ఆయన రోజు కష్టపడి ప్రోగ్రామ్ వెళ్ళిపోతున్నానా నైట్ నిద్ర ఉండట్లేదా పగలింటిగా రెస్ట్ ఉండట్లేదని నన్ను అర్థం చేసుకొని నా కోసం ఒక మనిషిని తీసుకొచ్చాడు మా చెల్లిని తీసుకొచ్చాడు ఇంటి పని చేయడానికి వంట పని చేయడానికి బయట పనులన్నీ చూసుకోవడానికి ఒక అమ్మాయిని అంటే మా చెల్లెమ్మని తీసుకొచ్చాడు ఇంటి పని చేయడానికి వంట పని చేయడానికి చంప చెల్లు మళ్ళీపోతుంది వంట పని కాదు ఆయన ఇంటి పని వంట పని మీ ఆయన తీసుకొచ్చింది ఆ పని కోసం కాదు వంట పని కోసమే నీ అంత తక్కువ పని కాదు అతను పోకర వాడుతాను ఇంటికెళ్ళి బొమ్మలు పడుకుంటాను అనమాట అడిగి ఏం ఊసిపోనేది తెచ్చుకుంటాను నీలాంటి అయితే ఆ పని చేస్తావు కానీ మా ఆయన బంగారం అందుకే అందరి మొక్కలో సంతకి వెళ్ళి సంతలు
ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.